ఈరోజు నీ ఇల్లు చిన్నదే కావచ్చు. ఒకవేళ నీకు ప్రార్థన చేయడానికి నీ ఇంటిలో సరైన స్థలం లేకపోవచ్చు. ఒకవేళ నీ భర్త నీకు సపోర్ట్గా లేకపోవచ్చు, నీ పిల్లలు నీకు సపోర్ట్గా లేకపోవచ్చు. అయినా నీకు మందిరం అనేది దేవుడు ఇచ్చాడు కదా. నీకు ప్రార్థించే మనసు ఉంటే, ప్రార్థించే తపన నీకుంటే, ప్రార్థన చేయాలన్న ఆశ నీకుంటే, నువ్వు ప్రార్థనా స్థలానికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. కొన్ని సాకులు చెప్తావు. ప్రార్థన చేయమంటే కుదరట్లేదు, ఖాళీ లేదు, అక్కడికి వెళ్ళొస్తున్నా, ఎక్కడికి వెళ్ళొస్తున్నా, టైం సరిపోవట్లేదు. నేను అడుగుతా ఉన్నాను, నీ పరిస్థితులు ఎలా మారితే నువ్వు ప్రార్థన చేయకుండా? నీ స్థితులు ఎలా మారితే ప్రార్థన చేయకుండా? నీ జీవితం ఎలా మారుతుంది ప్రార్థన చేయకుండా? నీ భర్త ఎలా మారుతాడు నువ్వు ప్రార్థన చేయకుండా? నీ కుటుంబ పరిస్థితులు ఎలా మారితే నువ్వు ప్రార్థన చేయకుండా? నువ్వు ప్రార్థన చేయకుండా కేవలం ఏదో మందిరంకు ఆదివారం ఏదో వచ్చి వెళ్ళిపోయే దానిగా నీ ఉండి నీ ఇంటిలో కనీసం నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి లేకపోతే నీ పరిస్థితులు ఎలా మారుతాయి?